ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం సమయం చాలా విలువైంది. ఆలస్యం నిద్ర లేవడం, పిల్లలు స్కూల్ బ్యాగులు సర్దడం, అందరికీ టిఫిన్ రెడీ వంటి అంశాల పనులతో వంటిల్లు యుద్ధరంగంలా మారిపోతుంది. ఇలాంటి సమయంలో దక్షిణ భారతదేశ వంటకాలను ఇష్టపడేవారు వాటి తయారీకి ఎక్కువ సమయం పడుతుందని ఆందోళన చెందుతుంటారు. పిండి నానబెట్టడం, పులియబెట్టడం, నెమ్మదిగా ఉడికించడం వంటి ప్రతి వంటకానికి అవసరం లేదు. కొన్ని రుచికరమైన సౌత్ ఇండియన్ టిఫిన్ బాక్స్ వంటకాలను కేవలం 15 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. అలాంటి త్వరితగతిన రుచిగా చేసుకునే 7 వంటకాలు ఇక్కడ ఉన్నాయి. లెమన్ రైస్, నిమ్మకాయ పులిహోర. ఇది చాలా త్వరగా తయారు చేసుకోగలిగే దక్షిణ భారత వంటకాల్లో ఒకటి. దీనికి కాస్త మిగిలిన అన్నం ఉంటే చాలు. బాణాలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మినపప్పు, వేరుశనగ పప్పు వేసి తాలింపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసి అన్నం కలపాలి. చివరిగా తాజా నిమ్మరసం పిండితే సరే. దీని మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. రవ్వ ఉప్మా మెత్తగా కడుపు నింపే ఈ వంటకం దక్షిణ భారతదేశంలో చాలా ఫేమస్. ఇది చాలా తేలికగా, వేగంగా పూర్తవుతుంది. ముందుగా రవ్వను ముందే వేయించినది అయితే వేయించుకోవాలి. తర్వాత బాణాలిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వేడి నీళ్ళు, ఉప్పు వేసి నెమ్మదిగా రవ్వను కలుపుతూ ఉండాలి. దగ్గర పడే వరకు కూడా ఉడికించాలి. మరింత పోషకాల కోసం బఠానీలు లేదా తురిమిన క్యారెట్ కూడా వేసుకోవచ్చు. టమాటో, పెసరపప్పుతో చేస్తే ఈ దోశకు పిండి పులియపెట్టాల్సిన అవసరం లేదు. పప్పును రాత్రంతా నానబెడితే చాలు. ఉదయాన్నే ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. నానబెట్టిన పెసరపప్పులు, టమాటోలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. వేడి మెనంపై దోశలా పోసి 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇది చట్నీ లేదా పెరుగుతో చాలా రుచికరంగా ఉంటుంది.